చార్ధామ్ యాత్రకి టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈసారి ప్రత్యేకించి ఎటువంటి ప్యాకేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్? చార్ధామ్ యాత్రకు సంబంధించి మన దగ్గర 2 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి 12 రోజులు ఉంటుంది, ఒకటి వచ్చేసి 14 రోజులు ఉంటుంది అనమాట. ఈ 12 days టూర్ అనేది ఏదైతే ఉందో మనకి హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి కానివ్వండి, అప్ టు డెహ్రాదూన్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. డెహ్రాదూన్ నుంచి మొత్తం ఈ చార్ధామ్ అనేది కంటిన్యూ అవుతారు అనమాట. కంప్లీట్గా బై రోడ్ ఉంటుంది. ఏదైతే 14 days టూర్ ఉందో అది వచ్చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కంప్లీట్ టూర్ షెడ్యూల్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈ చార్ధామ్ యాత్ర అనగానే ముఖ్యంగా మనకి 4 ప్లేసులు మెయిన్గా గుర్తొస్తాయి. సో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో మనం 12 days టూర్లో వెళ్ళినా 14 days టూర్లో వెళ్ళినా 2 టూర్స్ మనకు కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో 12 daysలో వెళ్ళినా 14 daysలో వెళ్ళినా ఈ 4 ధామాలు అనేది కవర్ అవుతాయి అనమాట. కేవలం డిఫరెన్స్ ఏంటంటే జర్నీ టైం అనమాట. సో 12 days టూర్లో వెళ్తే మనకు ఢిల్లీ సైట్ సీయింగ్ ఉండదు. సో 14 days టూర్లో వెళ్తే ఏంటంటే ఢిల్లీ సైట్ సీయింగ్తో పాటు హరిద్వార్లో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్, అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. చార్ధామ్ యాత్రకు సంబంధించి సీజన్ అంటూ ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా? ఏ టైంలో అయినా వెళ్ళి చూడడానికి అనువుగా ఉంటుంది? అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి? చార్ధామ్ యాత్రకి సంబంధించి అంటే ఇయర్ మొత్తం ఓపెన్ ఉండదండి. కేవలం ఒక 6 months మాత్రమే టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి అనమాట. ఏ టైంలో? అది ఏప్రిల్లో మనకి ఇంచుమించుగా అక్షయ తృతీయ రోజు తర్వాత నుంచి, అక్షయ తృతీయ రోజు పూజ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా టెంపుల్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. యమునోత్రి, గంగోత్రి టెంపుల్స్ ఒకసారి ఓపెన్ అవుతాయి, తర్వాత కేదార్నాథ్ టెంపుల్ ఒకసారి, బద్రీనాథ్ టెంపుల్ దాని నెక్స్ట్ డే, అలా డేట్స్ అనేది మనకి ఫిక్స్ అయిపోతాయి అనమాట. సో ఎవరైనా సరే చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఫ్లెక్సిబుల్ టైం అంటే మంచి టైం ఏదైతే ఉందో అది మనకు ఏప్రిల్లో మొదలవుతుంది, మే, జూన్ మిడ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ జూన్ ఎండ్, తర్వాత జూలై, ఆగస్టులో కొద్దిగా వర్షాలు ఉంటాయి. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఎక్కువగా మనకు చార్ధామ్ యాత్రకు సంబంధించి వెళ్ళే పిలిగ్రిమ్స్ అంతా కూడా ప్రిఫర్ చేసే సీజన్ అంటే ఏప్రిల్, మే. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అనమాట. సో ఏప్రిల్, మేలో ఎందుకు ఎక్కువగా చూస్ చేసుకుంటారంటే ఆల్మోస్ట్ ఆల్ హాలిడేస్ ఉంటాయి. సో చార్ధామ్ యాత్ర అనగానే అన్ని టెంపుల్స్ వస్తాయి. సో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటంటే సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ పీపులే ఉంటారు కాబట్టి ఆ టైంలో అయితే వాళ్ళ పిల్లలందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి సో వాళ్ళను విహారయాత్ర, వాళ్ళు చార్ధామ్ యాత్ర కానీ లేకపోతే అమర్నాథ్ వెళ్ళడానికి కానీ వీలు ఉంటుంది కనుక ఎక్కువగా ఈ టైంలోనే ప్రిఫర్ చేస్తారనమాట. అలాగే ఎవరైతే స్కూల్స్లో కానీ కాలేజెస్ కానీ లింక్ ఉన్న వాళ్ళు కూడా ఆ టైంలో హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఫ్యామిలీస్ కూడా ఆ టైంలో వెళ్ళడానికి అనేది వీలు ఉంటుంది.